హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ. డ్రాగన్ ట్రైలర్ చూసాక నాకైతే ఒకటి అనిపిస్తుందండి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ప్రెజెంట్ చేసిన విధానమే కాదు, ఆ వరల్డ్ ని బిల్డ్ చేసిన విధానం కూడా చాలా నచ్చింది. ఆల్రెడీ ట్రైలర్ డీకోడింగ్ వీడియోలో కొన్ని డీటెయిల్స్ చెప్పేశాం, కానీ ఈ వరల్డ్ అంటే నాకు క్యూరియాసిటీ వచ్చింది. కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసా, అప్పుడు తెలిసింది అసలు కథ ఇంకా చాలా ఉందని. మరి నేను ఒక్కనే తెలుసుకుంటే అలా మీకు కూడా చెప్పేయాలి కదా, అందుకే ఈ వీడియో చేస్తా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ డ్రాగన్. డ్రాగన్ ట్రైలర్ లో మెయిన్ గా పవర్ స్ట్రగుల్ అనేది రెండు గ్రూప్స్ మధ్య జరుగుతుంది. అందులో ఫస్ట్ ది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అయితే, సెకండ్ ది గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ. ఫస్ట్ అయితే ఆఫ్ఘన్ ట్రేడింగ్ గురించి చెప్పేస్తా. పార్ట్ 1 ఆఫ్ఘన్ ట్రేడింగ్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ ఈ మూడు కంట్రీస్ ని గోల్డెన్ క్రెసెంట్ అని పిలుస్తారు. ఫస్ట్ టైం వింటున్నారు కదా ఈ గోల్డెన్ క్రెసెంట్ అనే పేరు. ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే, మ్యాప్ లో ఈ 3 కంట్రీస్ ఉన్న కోస్ట్ లైన్ చూడండి, ఒక సెమీ సర్కిల్ లాగా ఉంది కదా, చంద్రవంక షేప్ కూడా అలానే ఉంటది. చంద్రవంకని క్రెసెంట్ మూన్ అంటారు, అందుకే దీనికి కూడా గోల్డెన్ క్రెసెంట్ అనే పేరు వచ్చింది. ఇది పీక్ లో ఉన్నప్పుడైతే వరల్డ్ లో 80 to 90% హెరోయిన్ మొత్తం ఒక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచే వచ్చింది. కానీ అసలు దీని ఆరిజిన్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలి. ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక అసాసిన్ కదా, దీనిలో అసాసిన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయిందో మీకు తెలుసా? అసాసిన్ అనే వర్డ్ అరబిక్ లో హషాషిన్ అనే వర్డ్ నుంచి వచ్చింది. హషాషిన్ అంటే మీనింగ్ ఏంటంటారా? బేసికల్లీ ఇది అప్పట్లో ఒక బ్యాడ్ వర్డ్ లాగా యూజ్ చేసేవాళ్ళండి. లిటరల్ మీనింగ్ ఏంటంటే హషీష్ తీసుకునే వాళ్ళు. హషీష్ అంటే ఇంకేదో కాదు, మన గంజాయే. మెల్లిగా ఈ హషాసిన్ యూజర్స్ ఎంత డేంజరస్ అయ్యారంటే, వీళ్ళ మిడిల్ ఈస్ట్ మౌంటైన్స్ లో దాక్కుని ఉండేవాళ్ళు. ఎవరైనా కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇస్తే వెళ్ళి వాళ్ళని చంపేసి మళ్ళీ కొండలో దాక్కునే వాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత అదే వీళ్ళ పని అయిపోయింది, ఇదే వాళ్ళ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇలా హషాసిన్ యూజర్స్ అయ్యుండి అందరు కాంట్రాక్ట్ కిల్లింగ్స్ చేస్తారు కాబట్టి హషాసిన్స్ కాస్త మెల్లిగా అసాసిన్స్ అయ్యారు ఇంగ్లీష్ లో. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలి ఈ హషీస్ అనేది ఎంత పాపులర్ ఈ ఏరియాలో. కనాబిస్ ఫార్మింగ్ అనేది అప్పటి నుంచి ఇక్కడ ఎంత పాపులర్. మరి ఇలాంటి ఏరియాకి గ్లోబలిజం తోడైతే తర్వాత జరిగిన ఇన్వేజన్ తో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. బ్రిటిషర్స్ ఇండియన్ కాలనైజ్ చేసినప్పుడు వాళ్ళకి డ్రగ్స్ వ్యాపారం ఒక గోల్డ్ మైన్ లా అనిపించింది, అందుకే వాళ్ళు ఒక ట్రేడ్ రూట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అప్పట్లో పాకిస్తాన్ లేదు కదా, మొత్తం ఇండియానే. సో ఆఫ్ఘనిస్తాన్ ఏరియా నుంచి ముంబై పోర్ట్ కి సరుకొచ్చేది. అలానే ఇండియాలో పెంచిన ఓపియం కూడా ముంబై పోర్ట్ కి చేసేవాళ్ళు. అలా మొత్తం ఒకే చోట గ్యాదర్ చేసేవాళ్ళు. ఒక్కసారి వచ్చాక ఇక్కడ నుంచి దాన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. అలానే చైనాకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఈ విషయం మీద బ్రిటిషర్స్ కి చైనా వాళ్ళకి గొడవలు కూడా అయినాయి. వీటిని ఓపియం వార్స్ అంటారు. ఓపియం వార్స్ డెప్త్ లోకి వెళ్తే అదొక్కటే ఒక పెద్ద వీడియో అయిపోద్ది. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పటి చైనీస్ ఎంపరర్ అండ్ గవర్నమెంట్ కి ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన ఓపియం ట్రేడ్ కి అస్సలు పడలేదు. సో బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గా యుద్ధం చేశారు. బట్ ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు విన్ అయ్యారు. అండ్ అప్పటి నుంచి మొత్తం ట్రేడ్ రూట్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. 1979 లో రష్యా వాళ్ళు, అప్పట్లో రష్యా జస్ట్ రష్యా మాత్రమే కాదు, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ యుఎస్ఎస్ఆర్, అప్పట్లో కోల్డ్ వార్ అనేది పీక్ లో ఉండదండి. కోల్డ్ వార్ ఏంటంటారా? దీనికి కూడా హిస్టరీ ఉంది. వరల్డ్ వార్ 2 ఎలా ఎండ్ అయితే తెలుసు కదా. అమెరికన్స్ యూజ్ చేసిన ఆటం బాంబు ఒక డిసైసివ్ మూమెంట్. హిరోషిమా అండ్ నాగసాకి టౌన్స్ మీద అణు బాంబు సృష్టించిన విధ్వంసంకి అందరు షాక్ అయ్యారు. కానీ దానికన్నా ఫ్యూ మంత్స్ కి ముందే రష్యన్ ఆర్మీ అండ్ అలైడ్ ఫోర్సెస్ కలిసి జర్మన్స్ ని డిఫీట్ చేస్తారు. అడాల్ఫ్ హిట్లర్ తన బంకర్ లో ఆత్మహత్య చేసుకుని పోయాడు. కానీ అతను పోయాక కూడా జపాన్ వాళ్ళు ఇంకా సరెండర్ అవ్వట్లేదు. మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశారు అందరూ జపాన్ తో డీల్ చేసుకోవడానికి, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లే. ఎందుకంటే జపనీస్ కల్చర్ లో ఈ ఆత్మహత్య అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్. సమురై కల్చర్ లో కూడా సెప్పుకు అనే కాన్సెప్ట్ ఉంటది. ఇందుకే ఎనీవేస్ మేం పోయినా పర్లేదు కానీ యుద్ధం ఆపం అనేసి జపనీస్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కామికాజే ప్లేన్స్ అని తయారు చేశారు. ఇవి చీప్ ప్లేన్స్. ఇందులో పైలట్ పని ఏంటంటే ఆ ప్లేన్ తీసుకెళ్లి ఎనిమీ ఫోర్సెస్ మీద క్రాష్ చేసేయడమే. ఆ మిషన్ లో వాళ్ళు పోతారని తెలిసినా కూడా అలానే చేశారు. ఇంకా ఇది డ్రాగ్ అవుతూనే ఉందనేసి అమెరికన్స్ ఆటం బాంబ్ డ్రాప్ చేస్తారు. అదేపోతే జపాన్ కూడా సరెండర్ అయిపోయింది. కానీ అప్పుడు వరల్డ్ లో మిగిలి ఉన్నవి రెండే సూపర్ పవర్స్, ఒకటి యుఎస్ఏ, ఇంకొకటి యుఎస్ఎస్ఆర్. యుఎస్ఏ వాళ్ళు క్యాపిటలిజం ఐడియాలజీతో ఉంటే యుఎస్ఎస్ఆర్ వాళ్ళు కమ్యూనిజం ఐడియాలజీతో ఉన్నారు. ఇద్దరు వాళ్ళ ఐడియాలజీ ఎంత ఎక్కువ కంట్రీస్ కి అడాప్ట్ చేయొచ్చు అని ఒక రేస్ అనేది స్టార్ట్ చేశారు. అది మాత్రమే కాదు, ఇద్దరన్నా భయం వేసింది. సో టెక్నాలజికల్ సూపరియారిటీ ఉంటేనే సేఫ్ ఉంటాం అనేసి ఇద్దరు టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడే స్టార్ట్ అయింది స్పేస్ రేస్. ఈ స్పేస్ రేస్ అనేది అమెరికన్స్ మూన్ మీద ల్యాండ్ అయ్యాక ఎండ్ అయిపోయింది. ఈ కోల్డ్ వార్ టైంలోనే మిడిల్ ఈస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ అర్థమైందండి. ఆయిల్ ఇంపార్టెన్స్ అర్థమైంది. అందుకే 1979 లో యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఇన్వైట్ చేయడానికి ట్రై చేశారు. ఇది 1989 దాకా సాగింది. కానీ లాస్ట్ కి రష్యన్స్ విన్ అవ్వలేదు. ఈ టైంలోనే యుఎస్ఎస్ స్పై ఆర్గనైజేషన్ అయిన సిఐఏ వాళ్ళు, అలానే పాకిస్తానీ స్పై ఆర్గనైజేషన్ అయిన ఐఎస్ఏ వాళ్ళు కలిసి ఆఫ్ఘన్ రెబల్స్ కి ఫండింగ్ ఇచ్చారు రష్యన్ ఇన్వేషన్ కి అగెనిస్ట్ గా. కానీ వార్ ఇస్ ఎ కాస్ట్లీ బిజినెస్. ఆఫ్ఘన్ రెబల్స్ కి మనీ కావాలి, దానికి ఒక ఫుల్ ప్రూఫ్ సోర్స్ కావాలి. కరెక్ట్ గా అప్పుడే ఈ హెరోయిన్ రిఫైనరీస్ అనేవి లార్జ్ స్కేల్ లో తీసుకొచ్చారు. వార్ ఎండ్ అయిపోయింది కానీ ఈ సప్లై సిస్టమ్ మాత్రం అలానే మిగిలిపోయింది. సోవియట్స్ వెళ్ళిపోయాక ఆఫ్ఘనిస్తాన్ లో సివిల్ వార్ వచ్చింది. పోస్ట్ వార్ కేయాస్. అక్కడ చాలా మంది ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళే కొట్టుకున్నారు. వీళ్ళ ఫైట్ ని ఫండ్ చేయడానికి కూడా పాపీ అదే హెరోయిన్ ప్లాంట్ ని గ్రో చేయడం స్టార్ట్ చేశారు. అలా ఈ హెరోయిన్ మార్కెట్ ఇంకా పెరిగింది. ఈ ట్రైబల్ వార్ అంతా ఎండ్ అయిపోయింది. లాస్ట్ కి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ రూల్ వచ్చింది. ఇంకా ఒక
సెంట్రల్ సిస్టమ్ వచ్చేస్తే గోలే ఉంది, మొత్తం హెరోయిన్ మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇది చివరికి అంత బ్యాక్ ఫైర్ అయిందంటే ఇలా సిఐఏ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తాలిబాన్ అండ్ ముజాహిద్దీన్ వాళ్ళే చివరికి యుఎస్ఏ మీద ట్విన్ టవర్స్ అటాక్ చేశారు. ఇంత జరిగాక కూడా ఈ హెరోయిన్ ట్రేడ్ ఆగలేదు. 9/11 తర్వాత అమెరికా ఇన్వైడెడ్ ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ కూడా యుఎస్ఏ ఇన్వేషన్ జరిగే టైంలోనే చాలా జరిగాయి. ఎస్పెషల్లీ సిఐఏ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు డైరెక్ట్ గా డ్రగ్ ట్రేడ్ లో ఇన్వాల్వ్ అయ్యారని చాలా స్టోరీస్ బయటకు వచ్చాయి. అలానే గోల్డ్ స్మగ్లింగ్ కూడా చాలా జరిగింది అంటారు. పాయింట్ ఏంటంటే ఈ ఇన్వేషన్ అయినా కూడా డ్రగ్ ట్రేడ్ అనేది ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. దీని సప్లై చైన్ ఎలా ఉంటదంటే ఫస్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ట్రాఫికింగ్ వాళ్ళు ఈ ప్రొడక్ట్ అంతా రిసీవ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఫార్మర్స్ ఏదో రిచ్ అయిపోతారు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. మోస్ట్లీ ఫార్మర్ ని ఒక అప్పుల ఊబిలో పడేలాగా చేస్తారు ట్రాఫికర్స్. కల్టివేషన్ కి ముందే లోన్స్ ఇచ్చేస్తారు వీళ్ళకి, అండ్ ఒక పాయింట్ తర్వాత వాళ్ళు అప్పు ఊబిలో పడిపోతారు. అంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. ఈ ఎక్స్పోర్ట్ 3 మేజర్ రూట్స్ నుంచి వెళ్తుంది. ఫస్ట్ ది బాల్కన్ రూట్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్, అక్కడ నుంచి టర్కీ, అక్కడ నుంచి బాల్కన్ కంట్రీస్ అండ్ అలా వెస్టర్న్ యూరోప్ మొత్తం వెళ్తుంది. సెకండ్ ది నార్త్ రూట్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వెళ్తుంది. అక్కడ నుంచి రష్యా వెళ్ళి ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కి వెళ్తుంది. థర్డ్ వచ్చేసి సదరన్ రూట్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇండియా వస్తుంది. ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి వెళ్తుంది. ఆర్ ఆఫ్రికాలో సొమాలియా వెళ్ళి అక్కడ నుంచి రెస్ట్ ఆఫ్ ఆఫ్రికా వెళ్తుంది. కానీ రీసెంట్ గా జరిగిన ఒక చేంజ్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ లో ఈ డ్రగ్ ట్రేడ్ అనేది ఆల్మోస్ట్ 90% తగ్గిపోయిందండి. దీనికి రీజన్ ఒకటే, తాలిబాన్ వాళ్ళు మళ్ళీ పవర్ లోకి రావడం. 2021 టైంలో తాలిబాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని కూల్చేసి వీళ్ళు పవర్ లోకి దూరిపోయారు. రాగానే వాళ్ళ టిపికల్ మెంటల్ రూల్స్ అన్ని పెట్టడం స్టార్ట్ చేశారు అనుకోండి. విమెన్ ఎడ్యుకేషన్ బ్యాన్ చేస్తారు, చైల్డ్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేశారు. ఇప్పటికీ అక్కడ కిడ్స్ నమ్ముకునే కల్చర్ ఉంది. ఎనీవే ఈ రూల్స్ లో పార్ట్ గా ఈ కెనబిస్ కల్టివేషన్ ని బ్యాన్ చేశారు. సో 1 year లేటర్ ప్రొడక్షన్ మొత్తం 90% దాకా పడిపోయింది. నిజంగా ఇదంతా తగ్గిందా అంటే ఎవడికి తెలుసండి. తాలిబాన్ లాంటి వాళ్ళు ఉన్న చోట యాక్యురేట్ సర్వేలు చేయలేం. ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఈ కెనబిస్ పెంచడం అనేది వాళ్ళ కల్చర్ లో భాగంగా చూస్తారు. ఎన్నిసార్లు బ్యాన్ చేసినా, ఎంత ఆపుదామని ట్రై చేసినా వాళ్ళు మాత్రం గ్రో చేస్తూనే ఉంటారు. ఇదే కాక ఆల్రెడీ ఉన్న స్టాకులు చాలా ఉంటాయి కదా, పాత స్టాక్. సో ప్రొడక్షన్ తగ్గుండొచ్చు కానీ పూర్తిగా అయితే ఎప్పటికీ పోదు. అట్ ఇట్స్ పీక్ ఈ మొత్తం నెట్వర్క్ యాన్యువల్ రెవెన్యూ వచ్చేసి $400 to $500 million. ఈ మనీ మొత్తం ఇంటర్నేషనల్ హవాలా నెట్వర్క్ ద్వారా మేనేజ్ చేస్తారు. అంత డబ్బులు ఎందుకు ఊరికే పోగొట్టుకుంటారు? సప్లై తగ్గినంత మాత్రం డిమాండ్ మాయమైపోదు కదా. డిమాండ్ అలానే ఉంటది, జస్ట్ కొత్త సప్లయర్ ని ఎత్తుక్కుంటారు అంతే. పార్ట్ 2, ద గోల్డెన్ ట్రయాంగిల్. గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఏరియా మయన్మార్, అదే బర్మా, అలానే థాయిలాండ్ అండ్ లావోస్, ఈ 3 కంట్రీస్ ఇంటర్సెక్ట్ అయ్యే ఒక ప్లేస్ లో ఉంటది. మెకాంగ్ రివర్ అండ్ రువాక్ రివర్ కన్వర్జ్ అయ్యే ఒక కొండ ప్రాంతంలో ఈ ఏరియా ఉంటది. ఇక్కడ రూల్స్ ఎన్ఫోర్స్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా థిక్ జంగిల్ ఏరియా కాబట్టి. ఇక్కడ కూడా ఈ మొక్కలు పెంచడం అనేది కల్చరల్ థింగే. ఎప్పటి నుంచో జనరేషన్స్ బట్టి చేస్తూనే ఉన్నారు. కానీ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ భూమ్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి చైనాలో జరిగిన ఒక ఈవెంటే కారణం. 1949 లో చైనాలో ఒక కమ్యూనిస్ట్ రివల్యూషన్ వచ్చింది. ఒక పక్కేమో చైనీస్ నేషనలిస్ట్, వీళ్ళని KMT అని కూడా అంటారు. ఇంకో పక్కేమో మావో జెడాంగ్ లీడర్షిప్ లో ఉన్న కమ్యూనిస్ట్. ఈ వార్లో మావో జెడాంగ్ కమ్యూనిస్టులు విన్ అయ్యారు. సో ఈ KMT వాళ్ళు ఎస్కేప్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చైనా నుంచి ఎస్కేప్ అయిన వాళ్ళు ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అయిన వియత్నాం, లావోస్, థాయిలాండ్, బర్మా, కంబోడియా ఇలాంటి ప్లేసెస్ లోకి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా మన అమెరికా గురించి తెలిసిందేగా, కమ్యూనిజం స్ప్రెడ్ అవ్వకూడదు అని వీళ్ళకి ఫండింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దట్ ఈ KMT వాళ్ళు చైనీస్ కమ్యూనిస్ట్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తారని. బట్ ఈ ఫండింగ్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలంటే వాళ్ళకి ఒక సాలిడ్ రెవెన్యూ సోర్స్ కావాలి. ఇంకా నెక్స్ట్ ఏం చేశారు మీరు ఎక్స్పెక్ట్ చేసేయచ్చు కదా. ఎక్కువ తొలిమెట్టు అన్నారు, మొక్కలు నాటేశారు, ట్రేడ్ స్టార్ట్ చేశారు. ఇంకా వ్యాపారం 3 పువ్వులు 6 షిప్మెంట్లు అయిపోయింది. ఇంకా 1950s and 60s టైంలో అయితే ఇది ఒక పెద్ద ఫుల్ స్కేల్ ఇండస్ట్రీ అయిపోయింది. అదే టైంలో వియత్నాం వార్ కూడా వచ్చింది. USA వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు ఆ వార్ లో. ఈ వార్ ఫండ్ చేయడానికి కూడా ఈ డ్రగ్స్ అమ్మి ఆ డ్రగ్స్ వచ్చిన డబ్బులతో వార్ ఫండింగ్ చేశారు. ఆ డ్రగ్ యూసేజ్ కూడా పెరిగింది ఆ పాయింట్ లో. ఒక పాయింట్ లో అమెరికన్ సోల్జర్స్ కూడా అడిక్ట్ అయిపోయారు డ్రగ్స్ కి. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ పీక్ అనేది 1970s and 80s లో వచ్చిందండి. ఇక్కడ కూడా మల్టిపుల్ గ్యాంగ్స్ అండ్ ప్రైవేట్ ఆర్మీస్ ఉంటారు. వీళ్ళలో మెయిన్ వాడు కూన్సా. వీడు షాన్ యునైటెడ్ ఆర్మీ అని స్టార్ట్ చేశాడు. దీని తర్వాత మాంగ్టాయ్ ఆర్మీ అని మార్చారు. మయన్మార్ లో షాన్ అనే ఒక ఏరియాలో మొత్తం వీడి కంట్రోల్ లోనే ఉంటది. వీడి పీక్ లో ఉన్నప్పుడు అయితే గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి వచ్చిన అవుట్పుట్ మొత్తంలో 70 to 80% వీడే ఇచ్చాడు. ఇన్ 1996 లో ఆర్మీకి సరెండర్ అయిపోయి అలా చిల్ అవుతున్నాడు. నెక్స్ట్ లో సింగ్స్ హాన్, వీడిని గాడ్ ఫాదర్ ఆఫ్ హెరాయిన్ అని కూడా అంటారు. అసలు మొత్తం ఫినాన్షియల్ అండ్ లాజిస్టిక్ సప్లై చైన్ అంతా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసింది వీడే. ఒక పాయింట్ తర్వాత వీడు 1980s లో ఈ బిజినెస్ అంతా వదిలేసి లెజిటిమేట్ ట్రేడింగ్ కంపెనీ పెట్టుకొని లీగల్ గా చేంజ్ అయిపోయాడు. కానీ ఏమోలే బ్యాక్ హ్యాండ్ లో ఏం చేస్తున్నాడు ఎవరికి తెలుసు. ఇంకా వీళ్ళు కాకుండా యునైటెడ్ వా స్టేట్ ఆర్మీ, USWA అంటారు. ఇది ఒక ప్రైవేట్ ఆర్మీ, 30,000 ట్రూప్స్ ఉంటారు వీళ్ళకి. వీళ్ళెంత పవర్ఫుల్ అంటే మయన్మార్ అఫీషియల్ మిలిటరీ కన్నా వీళ్ళ దగ్గర బెటర్ ఎక్విప్మెంట్ ఉంటది. వీళ్ళు మెల్లిగా ఈ ఓపియం అండ్ హెరోయిన్ ట్రేడ్ వదిలేసి 2005 అండ్ ఆ టైంలో మెత్ కి షిఫ్ట్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ గ్యాంగ్స్ లో ఇప్పుడు చాలా మంది హెరోయిన్ కన్నా మెత్ అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే హెరోయిన్ అనేది గ్రో చేయాలి, లేబర్ కాస్ట్, మేనేజింగ్ కాస్ట్, ప్రాసెసింగ్ కాస్ట్ ఇలా చాలా ఉంటాయి. కానీ మెత్ అలా కాదు. చైనా నుంచి
కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు, ల్యాబ్ లో మెత్ తయారు చేసేస్తారు, తర్వాత అది డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఈజియర్ ప్రాసెస్. అందుకే ఇప్పుడు వరల్డ్ లో హెరోయిన్ కన్నా మెత్ అనేది ఎక్కువ వస్తుంది. 2010s టైం కి గోల్డెన్ ట్రయాంగిల్ అయితే మొత్తం ఈ హెరోయిన్ వదిలేసి మాక్సిమం మెత్ కి షిఫ్ట్ అయిపోయారు. హెరోయిన్ ఇంకా ఉంది, బట్ మోస్ట్లీ ఫోకస్ అయితే మెత్ వరకు వెళ్ళింది. ఎవ్రీ ఇయర్ కొన్ని బిలియన్స్ ఆఫ్ మెత్ టాబ్లెట్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళకి కూడా కొన్ని ట్రేడ్ రూట్స్ ఉంటాయి, ఓవర్ ల్యాండ్ రూట్స్. ఇదేంటంటే థాయిలాండ్ ద్వారా లావోస్, కంబోడియా, వియత్నాం ఈ కంట్రీస్ కి వెళ్తుంది. సముద్రం ద్వారా రూట్స్ ఏంటంటే మెకాంగ్ రివర్ లోంచి సముద్రంలోకి వెళ్ళి ఈస్ట్ ఏసియా, ఆస్ట్రేలియా ఇలా వెళ్తుంది. ఎయిర్ రూట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. మేజర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఎయిర్పోర్ట్స్ లైక్ బ్యాంకాక్, కౌలాలంపూర్, మనీలా ఈ ఎయిర్పోర్ట్స్ యూజ్ చేసి మన వీడియో ఒకటే సినిమాలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తారు కదా, అలాంటి ఏవో ట్రిక్లు యూజ్ చేసి స్మగుల్ చేస్తూ ఉంటారు. ఇది కాక మన ఇండియా నార్త్ ఈస్ట్ కారిడార్ కూడా ఒక పెద్ద రూట్ వీళ్ళకి, ఎస్పెషల్లీ త్రూ మణిపూర్ అండ్ మిజోరాం ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కి మన ఇండియాకి పెద్ద కనెక్షన్ ఏంటంటారా, ఇదే. మయన్మార్ అండ్ ఇండియా బోర్డర్ అనేది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ బోర్డర్స్ ఇన్ ద వరల్డ్. మొత్తం మౌంటైన్స్, జంగిల్స్, అసలు ఫెన్సింగ్ వేసి మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అందుకే నార్త్ ఈస్ట్ ఇండియా బోర్డర్ స్టేట్స్, ఎస్పెషల్లీ మణిపూర్ అనేది ఒక కీ ప్లేస్ అయిపోయింది వీళ్ళకి. ఇన్ఫాక్ట్ మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్ లో అయితే ఇండియాలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ డ్రగ్ అడిక్షన్ రేట్ ఉంది. అంత సీరియస్ ఇష్యూ ఇది. ఇక్కడ హిల్స్ లో గ్రో చేసినవి మయన్మార్ ద్వారా అదర్ కంట్రీస్ కి పంపిస్తారు. అలానే అక్కడ తయారు చేసిన మెత్ తీసుకొచ్చి త్రూ నార్త్ ఈస్ట్ ఇండియా మన ఇండియాకి మొత్తం సప్లై చేస్తారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా నుంచి యాన్యువల్ గా మెత్ నుంచి వచ్చే రెవెన్యూ $70 to $80 బిలియన్ ఉంటది. కొన్ని కంట్రీస్ యాన్యువల్ బడ్జెట్ కన్నా ఇది చాలా ఎక్కువ. ఇండియా ఇష్యూ ఏంటంటే మనం వీళ్ళిద్దరికి మధ్యలో ఇరుక్కుపోయామండి. ఇటు సైడ్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి అలా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వచ్చేస్తాయి. అటు నుంచి ఏమో గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి నార్త్ ఈస్ట్ ఇండియా వచ్చి అలా ఇండియా మొత్తం వచ్చేస్తాయి. సో మన కంట్రీలో డ్రగ్స్ అరికట్టడం అనేది ఇంకా కష్టం అయిపోయింది. కానీ అసలు ఇవన్నీ ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయ్యాయి? ఎందుకంటే ఇవి జస్ట్ క్రిమినల్ ఎంటర్ప్రైజెస్ కాదు, పొలిటికల్ ఎంటర్ప్రైజెస్. లోకల్ పొలిటీషియన్స్, లోకల్ ఆర్మీస్ నుంచి ఇంటర్నేషనల్ గా మల్టిపుల్ కంట్రీస్ లో ఉన్న కార్టెల్స్ దాకా, చివరికి యుఎస్ఏ వాళ్ళు చేసిన సిఐఏ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. డ్రాగన్ ఫ్యాక్ట్ ఎంత, ఫిక్షన్ ఎంత? డ్రాగన్ మూవీ 1967 లో జరుగుతుంది. సో ఆ టైంలో కోల్డ్ వార్ జరుగుతున్నా కూడా రష్యన్ ఇన్వేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేబీ ఈ మూవీ ఈవెంట్స్ వల్లనే ఆ ఇన్వేషన్ కి ఏమైనా లింక్ చేస్తారో తెలీదు, బట్ సో ఫార్ అయితే ఆ కనెక్షన్ ఇంకా రాలేదు. అలానే రియల్ లైఫ్ లో ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అని లేవు. ఇన్ని గ్యాంగ్స్ అండ్ సబ్ గ్యాంగ్స్ ని మూవీలో చూపెడతాం కష్టం కాబట్టి నీల్ ప్రోబబ్లీ అందరికి ఒకటే ఫిక్షనల్ కంపెనీలు పడేసి ఉంచొచ్చు. ఇంకా పేట్రియాటిజం ఉంటుంది అన్నారు మూవీలో. ఆల్రెడీ కాంటెక్స్ట్ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఆఫ్ఘన్, రైట్ సైడ్ గోల్డెన్, రెండు మన కంట్రీకి డేంజరస్. సో వీళ్ళిద్దరిని డ్రాగన్ ఎలా ఓడించాడు అనేది కూడా స్టోరీ అయి ఉండొచ్చు. సో ఇదండి డ్రాగన్ స్టోరీ వరల్డ్ వెనుకున్న హిస్టరీ. ఫర్దర్ గా ట్రైలర్స్ అండ్ కంటెంట్ వచ్చే కొద్దీ ఇంకా ఎక్కువ రివీల్ అవుతాయి, కొత్త క్లూస్ వస్తాయి. బట్ ఫర్ నౌ నాకు రీసెర్చ్ చేసిన దానిలో దొరికింది అయితే ఇదే. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ లో పెట్టండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.